ఈ క్రాంతి వ్లాగర్‌ని నేను అన్నా అంటాను. యూట్యూబ్‌లో నాకు బెస్ట్ ఫ్రెండ్ హైదరాబాద్‌లో కూడా కలిసాను. 2020లో డేట్ టైమ్ చూసుకోవచ్చు. 2024లో ఏం జరిగిందంటే, భయ్యా సన్నీ యాదవ్ మీద 41 వీడియోలు చేసేటప్పుడు ఈ అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. ఎందుకంటే నాకు పరిచయం. మంచి బాండింగ్ ఉంది ఈ అబ్బాయితోని. కంటిన్యూ అవుతుంది ఆ బాండింగ్. అన్నారు నీ మీద వీడియోలు చేయమంటున్నారన్నా. ఎందుకు ఆ దరిద్రగొట్టు ముండాకోడు బెట్టింగ్ యాప్‌లు అవి మానేయొచ్చు కదా అన్నా అంటే, నేను కూడా అదే డిసైడ్ అవుతున్నాను తమ్ముడు. మానేస్తాను తమ్ముడు. నా ట్రూ సబ్స్క్రైబర్స్ కోసం నేను మానేస్తాను అన్నారు. మంచిదన్నా నువ్వు మానేస్తే నాకు నిజంగా నీకు చేతులెత్తి మొక్కాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నీకు చిలక్కి చెప్పినట్లు చెప్పాను. స్వామి ఇంక ఈ బెట్టింగ్ యాప్ల జోలికి పోకు వద్దు అంటే ఈ చెవితో విని ఈ నోటితో వీడియో చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసావు. నీ సబ్స్క్రైబర్స్ అందరూ చప్పట్లు కొట్టారు సూపర్ అని ఎంతో మంది. ఆ వీడియో 40 రోజులు ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేసేసారు. మళ్ళీ ఎంత స్టార్ట్ చేసేస్తారు. ఎన్ని మంది మెసేజ్ పెట్టారో తెలుసా? మీ అన్న క్రాంతాన్ని మళ్ళీ వీడియోలు చేశారు. మళ్ళీ వీడియోలు చేయి. కర్మ అనేది ఉంటే కర్మే చూసుకుంటదని చెప్పి నేను ఆ రోజు ఎన్నో మంది సబ్స్క్రైబర్స్ ఎన్నో మంది యూట్యూబర్లు కూడా మెసేజ్ పెట్టారు. చూడు క్రాంతి మళ్ళీ వీడియోలు మళ్ళీ బెట్టింగ్ యాప్లు చేస్తున్నాడు.